హలో అండి, వెల్కమ్ టు నూరీస్ కిచెన్. ఈరోజు నేను మీకు మిక్స్డ్ వెజిటబుల్ మసాలా కర్రీ సింపుల్గా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు: 1/2 కేజీ బంగాళదుంపలు, వీటిని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. కొన్ని చిక్కుడు ముక్కలు, టమాటో ప్యూరీ, 4 టమాటాలను ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. 2 సన్నగా తరిగిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి కడాయి పెట్టుకోండి. అందులో కొద్దిగా ఆయిల్ వేయండి. ఈ కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. నూనె కాగిన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు వేయండి. అవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఉల్లిపాయలు కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప, చిక్కుడు ముక్కల్ని, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపండి. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. 2 నిమిషాల తర్వాత 1/2 లీటర్ నీరు పోసి కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. స్టవ్ ఫ్లేమ్ ఫుల్గా పెట్టండి. ఈలోపు మసాలాని తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కల్ని, లవంగ, దాల్చిన చెక్క, యాలకులు, కొన్ని జీడిపప్పులు వేసి బాగా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మూత తీసి ఈ మసాలాని ఇందులో వేయండి. అలాగే టమాటో ప్యూరీ, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం వేసి బాగా కలిపి మూత పెట్టండి. మధ్య మధ్యలో కూర మాడకుండా కలుపుతూ ఉండండి. కూర ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కొద్దిగా కొత్తిమీరను వేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, గుమగుమలాడే మిక్స్డ్ వెజిటబుల్ మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీ చపాతీ, పుల్కా, అలాగే రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ కర్రీని మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంతకుముందు చేసిన రెసిపీస్ను కూడా ఒకసారి చూడండి. Thank you.